సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా వెట్టి అండ్ ది హంటర్ ట్రైలర్ అయితే వచ్చేసింది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. నాకైతే మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. అమితాబ్ బచ్చన్, రాణా, ఫహద్ ఫజల్ లాంటి మంచి క్యాస్ట్ ని తీసుకున్నారు. నాకు బెస్ట్ అనిపించిన ఇంకో విషయం ఏంటంటే పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారు అన్న పాయింట్ వరకు ఇంతవరకు మన సినిమాలో చూస్తుంది. కానీ ఆ ఎన్కౌంటర్స్ ఫ్రీక్వెంట్ గా చేయడం వల్ల వాళ్ళకి కలిగే ఎఫెక్ట్ ఏంటి అన్నది ఏ సినిమాలో సరిగ్గా చూపించలేదు. ఈ సినిమాలో ఆ పాయింట్ ని చూపించడం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక కొత్త పాయింట్ ని చూసిన ఫీలింగ్ అయితే మనకు వచ్చింది. ఇంకా మనకు తెలిసిందే కదా, పోలీస్ డ్రామా అంటేనే ఫైట్స్, హీరో ఫ్యామిలీని విలన్స్ ఏదో విధంగా హింసించడం, బెదిరించడం ఇవన్నీ కామనే. కానీ దాని నుంచి కూడా ఈ సినిమా సెపరేట్ గా ఉండబోతుంది అని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోకి ఒకళ్ళు ఇద్దరు విలన్స్ కాకుండా ఇక్కడ ముగ్గురు ఉన్నట్టుగా నాకు అనిపించింది ట్రైలర్ ని బట్టి చూస్తే. మొదటిగా సుపీరియర్ ఆఫీసర్ గా అమితాబ్ బచ్చన్ మన హీరో చేసే ప్రతి పనిని క్వశ్చన్ చేసేలా ఉన్నాడు. సో ఇంతకు ముందు చేసిన ఎన్కౌంటర్స్ గురించి కూడా గట్టిగా ఆరా తీసి మన హీరోని అయితే పొడుస్తూ ఉంటాడు అనిపిస్తుంది బ్యాక్ నుంచి. ఇంకో పక్క రిచ్ విలన్ గా రాణా కనిపిస్తున్నాడు. సో రాణాకి రజనీకాంత్ గారికి కూడా ఏదో క్లాష్ ఉండిద్ది. దాన్ని రాణా ఎలా మనోడి మీద తోస్తున్నాడు అనేది ఇంకోటి. మరో పక్క ఫహద్ ఫజల్ ఏమో ఆకతాయిగా తిరిగే రౌడీలా ఉన్నాడు. సో అతను ఈ స్టోరీని ఎలా ఎఫెక్ట్ చేయబోతున్నాడు, ఇలాంటి క్యూరియస్ గా అయితే నాకు అనిపించినాయి. సో ముగ్గురు విలన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా థ్రిల్లింగ్ గా ఉండిద్దని ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా ఈ మూవీలో మాస్ ప్లస్ థ్రిల్ రెండు కలిపి ఉంటాయి అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత అన్నది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నా వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.